చేసి వాళ్ళకి చూపిస్తాను. అసలు మీరు ఏమేం చేద్దాం అనుకుంటున్నారు సార్? ఫస్ట్ అయితే వీళ్ళకి కావాల్సిన అన్ని చేసి ఇప్పుడు గ్రౌండ్ దగ్గర వాటర్ ఉండడం కాకుండా అవి కొంచెం క్లియర్ చేసి గేమ్స్ చూపించాను. అట్లా పెయింట్ చేసి ఇప్పుడు ఈ రూమ్ మొత్తం ఇలా ఉండడం కాకుండా కొంచెం పెయింట్స్ ఇట్లా చూపించి చూస్తాను. ఇంకా సార్ వాళ్ళకి ఏమైనా డిమాండ్స్ అంటే మా వాష్రూమ్ సరిగా లేదు, దాన్ని కొంచెం ఫోకస్ పెట్టి చేస్తాను. వాష్రూమ్కి సంబంధించి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్? అంటే పోయిన సీనియర్స్ కొంచెం అవి దోశ ఇట్లా తీసేసారు. అవి ఎవరి అయితే కానీ సీనియర్స్ అయితే మేము అనుకుంటున్నాం ఆ దోశ ఇట్లా అవి ఎక్కించి దాన్ని వాష్రూమ్స్ ఇట్లా కొంచెం అవి పగిలిపోయాయి. ఆ పగిలిపోయినాయి కొంచెం మంచి చాలా కొంచెం మాట్లాడి అది చూసి మళ్ళీ అందులో బాత్రూమ్ కోసం ఒక లీడర్స్ని అలా ఎంచుకుంటాం. అందుకొని వాళ్ళని చెప్తాం. థ్యాంక్ యూ సార్. మీరు మంచి కార్యక్రమాలతో మీరే గెలవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఓటర్స్ తోటి మాట్లాడడానికి ప్రయత్నిద్దాము. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు అర్జున్. మీరు ఏ క్లాస్ సార్? ఎక్కడ నుండి వస్తున్నారు సార్ మీరు? అయోధ్యపురం. సార్ మీరు ఎవరికి ఓట్ ఇద్దామని అనుకుంటున్నారు సార్? మేము మంచిగా ఎన్నుకున్న వారిని, మంచిగా స్కూల్ని ఇంప్రూవ్ చేసే వారిని ఎన్నుకున్నాం. ఓకే సార్. ఇప్పుడు మనం ఇంకొక ఓటర్ తోటి మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? గణేష్. ఏ క్లాస్ సార్? 8th. ఓకే సార్. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు సార్? రామ్నగర్. సార్ మీరు ఎవరికి ఓట్ ఇద్దాం అనుకుంటున్నారు సార్? మాకు నచ్చిన నాయకులు పంచిందా సార్ మీకు? పంచలే. ఏం మంచలేదు సార్? చాక్లెట్స్, బిస్కెట్స్ పంచలే. ఏం మంచలేదు సార్? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంచి పద్ధతితో క్రమశిక్షణతో ఇక్కడ ఓటింగ్ అనేది జరుగుతుంది. ఓటర్స్ ని కనుక్కునేది ఏంటిదంటే వాళ్ళకి 3 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు. ఎటువంటి లంచం, బిస్కెట్స్, చాక్లెట్స్ ఏమి ఇవ్వకుండా మంచి పద్ధతిలో ఇక్కడ వీళ్ళు ప్రచారం అనేది జరిగింది. అలాగే ఓటర్స్ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. ఏమంటారు ఇస్తా? అవును, నిజంగా ఏమంటారు ఇస్తా? అవును, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డబ్బు లాంటివి ఇట్లా ఏమి ఇవ్వకుండా వాళ్ళు నిజమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు. సో పిల్లలు ఇప్పటి నుంచే ఎట్లాంటి వాటికి ఆలోచించకుండా నిజమైన నాయకత్వం చేసే వాళ్ళని, మంచి వాళ్ళని ఎన్నుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. అవునండి, మేమందరం కోరుకునేది ఏంటిదంటే నిజమైన నాయకులు స్కూల్ కోసం కష్టపడి ఆ స్కూల్ని డెవలప్ చేసే నాయకులే ఎన్నికవ్వాలని కోరుకుంటున్నాము. ఇక్కడ కెమెరామ్యాన్ దీక్షతో రిషిత.